బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేటి నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను స్పీకర్ ఘట్టం ప్రసాద్ విచారించనున్నారు. నేటి నుంచి అనర్హత పిటిషన్లపై విచారణ ప్రారంభం కానుంది. అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఘట్టం ప్రసాద్ కుమార్ విచారణ చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ను విచారించనున్నారు. 12 గంటలకు కాళే యాదయ్య, 1 గంటకు మహిపాల్ రెడ్డి, మధ్యాహ్నం 3 గంటలకు బండ్ల కృష్ణమోహన్ విచారణకు హాజరు కానున్నారు. అక్టోబర్ 1న మరోసారి విచారణ కొనసాగనుంది. విచారణ నేపథ్యంలో అసెంబ్లీ ఆవరణలో అధికారులు ఆంక్షలు విధించారు. అసెంబ్లీ ఆవరణలోకి అనుమతి లేకుండా సందర్శకులు, మీడియా ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు రావద్దని తెలిపారు. అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద ఎవరూ మాట్లాడరాదని సూచిస్తూ బులెటిన్ విడుదల చేశారు. తమ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరినందున పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ను కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో స్పీకర్ నుంచి విచారణ ప్రారంభించినందున అసెంబ్లీ ఆవరణలో ఆంక్షలు మరింత కట్టుదిట్టం చేశారు. నేటి నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను స్పీకర్ ఘట్టం ప్రసాద్ విచారించనున్నారు. నేటి నుంచి అనర్హత పిటిషన్లపై విచారణకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లైన్లో అందిస్తారు. రాజు, తెలంగాణ పార్టీ ఫిరాయించి ఇప్పటికే క్రితం నోటీసులు స్పీకర్ కార్యాలయం జారీ చేసింది. ఇందులో ప్రధానంగా ఈ యొక్క మొదట ఇవాళ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నలుగురు ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతుంది. ప్రధానంగా అక్టోబర్ 31వ తేదీలోగా ఈ యొక్క ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయించాలని వచ్చినటువంటి ఫిర్యాదుకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు స్పీకర్ నేపథ్యంలో ఈ యొక్క నోటీసులు జారీ చేయడం జరిగితే అందుకు సంబంధించి కూడా షెడ్యూల్ విడుదల చేసింది. క్రాస్ ఎగ్జామినేషన్ స్పీకర్ ఈ యొక్క నలుగురు అటు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ముఖ్యపాటి గాని, మోహన్ రెడ్డి, వీరం మహిపాల్ రెడ్డి, కాళే యాదయ్య నలుగురు కూడా ఇవాళ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం కూడా ఈ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ కు అటెండ్ అవుతారు. వీరిపైన ఫిర్యాదు చేసినట్టు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వారి యొక్క వాదనలు వినిపిస్తారు. మరోవైపు ఈ యొక్క పార్టీ నిర్వహించాలని వచ్చినటువంటి ఫిర్యాదు ఎవరిపైన వచ్చాయి 10 మంది పైన వారు కూడా వారి యొక్క వాదనలు వెలిపించారు. ప్రధానంగా ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. గతంలోని 2 సార్లు అఫిడవిట్ల రూపంలో కూడా వారి యొక్క వివరణను స్పీకర్ కు అందజేసినటువంటి పరిస్థితి ఉంది. వారు మేము ఏ పార్టీలోకి మారలేదు, కాంగ్రెస్ పార్టీలోకి అసలు మారలేదు. మరోవైపు ఇప్పటికీ కూడా ప్రతి నెల తమకు ఎమ్మెల్యేలుగా వచ్చేటటువంటి జీతంలో పార్టీ ఫండ్ కింద 5,000 రూపాయలు కూడా కట్టవుతూ వస్తుంది. ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో హరీష్ రావు సైతం మా పార్టీకి 38 మంది ఎమ్మెల్యేల బలం ఉంది అనేది కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మేము ఏ పార్టీలోకి చేరలేదు, కాకపోతే నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది తప్ప ఏ పార్టీలో చేరలేదంటూ కూడా వారు వివరణ ఇస్తున్నటువంటి అఫిడవిట్ల రూపంలో కూడా పూర్వకంగా స్పీకర్కు వివరణ ఇస్తున్న నేపథ్యంలో మరోవైపు మేము కట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు, కేవలం అది మర్యాద పూర్వకంగా ఊళ్ళలో ఇతర ప్రాంతాల్లో మర్యాద పూర్వకంగా అటువంటి కండువా మాత్రమే అనేది కూడా వివరణ ఇస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇవాళ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఈ యొక్క 4 ఎమ్మెల్యేల విచారణ జరగబోతా ఉంది. ఇందులో ప్రధానంగా ఉదయం 11 గంటల నుంచి 12 గంటలకు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ ఈ యొక్క విచారణ క్రాస్ ఎగ్జామినేషన్ కు అటెండ్ అవుతారు. ఆయన మీద ఫిర్యాదు చేసినటువంటి కల్వకుంట్ల సంజయ్ కూడా ఈ యొక్క ఆయన పార్టీ నిర్వహించారని కల్వకుంట్ల
సంజయ్ ఇచ్చినటువంటి ఫిర్యాదును టేకప్ చేసింది కాబట్టి ఆయనను కూడా ఈ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ లో స్పీకర్ కోర్టు విచారించబోతా ఉంది. మరోవైపు 12 గంటల నుంచి 1 గంట మధ్యలో అటు సాలే యాదయ్య ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కూడా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఫిర్యాదు అందింది. మరోవైపు టీఆర్ఎస్ కార్యకలాపాలకు పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నటువంటి నేతగా ఉన్నారు. ఈ 10 మందిలో ఇవాళ 4 ఎమ్మెల్యేలు కూడా విచారణ హాజరు కాబోతూ ఉన్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్యలో పటాన్చెరు ఎమ్మెల్యే దూరం మైపాల్ రెడ్డి కూడా ఈ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ కు అసెంబ్లీకి చేరుకుంటారు. మరోవైపు 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో కూడా వంగ కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన కూడా రేవంత్ సమక్షంలో పార్టీ మారినారు అనేది కూడా ఫిర్యాదు అందినటువంటి పరిస్థితి. ఈ 5 ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికీ క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరు కావాలంటూ కూడా స్పీకర్ కార్యాలయం నోటీసులు అందజేసింది. ఇవాళ ఈ 4 ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క క్లాస్ ఎగ్జామినేషన్ కు హాజరవుతారు. వీరిపైన ఫిర్యాదు చేసినటువంటి కల్వకుంట్ల తండ్రి చింతా ప్రభాకర్, మరోవైపు రాజేశ్వర్ రెడ్డి వీరు కూడా ఈ యొక్క క్లాస్ ఎగ్జామినేషన్ లో పార్టిసిపేట్ చేస్తారు. 2 వర్గాల వాదనలు కూడా స్పీకర్ వినబోతా ఉన్నారు. మరోవైపు ఈ యొక్క క్లాస్ ఎగ్జామినేషన్ కూడా మీడియాకు, మరోవైపు మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ ఎంపీలకు, మాజీ ఎమ్మెల్యేలకు కూడా అసెంబ్లీ ఆవరణలో ఆంక్షలు విధించడం జరిగింది. ఏ ఒక్కరు కూడా అసెంబ్లీకి రావద్దు అనేది కూడా స్పీకర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే భద్రతను కూడా పెంచినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా ఇవాళ ఎటువంటి విచారణ జరగబోతా ఉంది, పార్టీ ఫిరాయించారు అని వచ్చినటువంటి ఫిర్యాదు అందినటువంటి ఎమ్మెల్యేలు, మరోవైపు ఫిర్యాదు చేసినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క స్పీకర్ ముందు అటెండ్ అయ్యి వారి యొక్క వాదనలు వినిపించడం నేపథ్యంలో కూడా ఎటువంటి వాదనలు అటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు చేశారు. మరోవైపు ఇటు తమ పార్టీకి అంటే పూర్తి స్థాయిలో కూడా దూరమైనటువంటి ఎమ్మెల్యేలు కేవలం నియోజకవర్గానికి మాత్రమే, నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే సీఎం రేవంత్ రెడ్డిని పరిచయమైనటువంటి వాదనలు మరోసారి ఈ పార్టీ ఫిరాయించారు అనే ఫిర్యాదు అందినటువంటి నేతలు కూడా మరోసారి అదే కూడా తమ వాదనలు వినిపించేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఇందులో కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు ఇవాళ నుంచి ఒక 10 మంది ఎమ్మెల్యేల విచారణ జరగబోతా ఉంది. రోజుకు 4 చొప్పున ఈ యొక్క విచారణ జరగబోతా ఉంది. కాబట్టి ఇప్పటికే హైదరాబాద్ ఎమ్మెల్యే దారం నాగేందర్ సైతం ఎమ్మెల్యేగా ఉంటూనే సికింద్రాబాద్ మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ దీపం మీద చేసినటువంటి పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ నేపథ్యంలో కూడా ఎటువంటి సంజాయిషి తీసుకుంటారు స్పీకర్ కు అనేది కూడా చూడాల్సి ఉంది. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే తన కూతురుకు వరంగల్ ఎంపీ టికెట్ ఇప్పించుకొని గెలిపించుకున్నటువంటి కళ్యాణ్ శ్రీహరి కాంగ్రెస్ తరఫున ప్రచారం కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో వారు ఎటువంటి వివరణ స్పీకర్ కు ఇచ్చుకుంటారు అనేది కూడా కొంత ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ జరగబోయేటటువంటి క్లాస్ ఎగ్జామినేషన్ కూడా కొంత హాజరుగా జరిగేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. ఈ వర్గాలు కూడా పూర్తి స్థాయిలో అటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పక్క ఆధారాలు, పక్క ఫోటోలతో అన్ని రకాల వివరాలను కూడా సేకరించి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు వినిపించేటటువంటి వాదనలకు కౌంటర్ వాదనలు వినిపించేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.